అచ్చా దెయ్యం ఫ్రెండ్ ఉంటే వెళ్ళి ఒక కేజీ బంగారం తీసుకురావే అనుకో. రేట్ ఎక్కువ ఉంది కదా. ఆ తర్వాత రైడ్ అయితే మన ఇంట్లో తెలుస్తుంది కదా. బావ ఏం చేస్తాడు? కానిస్టేబుల్. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. బావ కానిస్టేబుల్ అనే విషయం నాకు చెప్పకుండా దాచిపెట్టి మన ఇద్దరం కలిసి బంగారం దోచుకుందాం అంటావా? అమ్మో, త్రుటిలో తప్పిన ప్రమాదం నాయనో. సరే జాగ్రత్తగా విను. కాచాయిని బోన్ చేసావా, కారులో వస్తానని థింక్ చేసావా, కాలువ గట్టున వాక్ చేసావా, కాసేపైనా నా కోసం వెయిట్ చేసావా? చెప్పు. కాచాయిని బోన్ చేసావా, కాల్లో లిఫ్ట్ చేసావా. ఏంటది? కాచాయిని దగ్గర నుంచి రెడీ యాక్షన్. మీరు ఒకసారి చెప్పండి. కాచాయిని బోన్ చేసావా, కారులో వస్తానని థింక్ చేసావా, కాలువ గట్టున వాక్ చేసావా, కాసేపైనా నా కోసం వెయిట్ చేసావా? కాచాయిని బోన్ చేసావా, కాల్లో థింక్ చేసావా, కాలో గట్టున వాక్ చేసావా, కాసేపైనా వెయిట్ చేసావా? కాదు, నాగయ్య గారు ఎప్పుడు ఎక్కడ తీసుకెళ్తుంటారు వీకెండ్స్? రెస్టారెంట్ కి, అట్లా ఊళ్ళోకి, టెంపుల్స్ కి. పోలీస్ అంటే బయట వాళ్ళు భయపడుతుంటారు, మీరు ఇంట్లో భయపడతారా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? పోలీస్ అయినా ఎవరైనా ఇంట్లో పెళ్ళానికి భయపడాల్సిందే అని మనసులో అనుకున్నారు కదా. అంతే అంతే కదా. అంతే అండి. హస్బెండ్ ఎవరైనా, ఏ ఆఫీసర్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా పెళ్ళాం ముందు అంతేగా. అంతేగా. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో ఈ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసిన తర్వాత గేమ్ రౌండ్ లో మరింత హుషారు ఉంటుంది. మరి అందుకే లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రెడీ ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాము ఒక దాంట్లో ఒకటి అనే ఆట. ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే, మీ దగ్గర ఓవరాల్ గా 9 గ్లాసెస్ ఉన్నాయి. మిడిల్ లో ఉన్న గ్లాస్ ఉంది కదా, ఈ అన్ని గ్లాసులు తీసుకెళ్లి దాంట్లో పెట్టాలి. ఎలా పెట్టాలి అంటే, బెలూన్ తో ఒకసారి బెలూన్ నోట్లో పెట్టుకున్న తర్వాత కొంచెం ఊది ఆ గ్లాసుని లేపి అందులో పెట్టాలి. మళ్ళీ బెలూన్ తగ్గించి ఇందులో తీసుకెళ్ళాలి. సో ఎవరు ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళ విన్నర్. ఓకే, ఇటు శ్రీదేవి గారు, ఇటు రజిత గారు రెడీగా ఉన్నారు. మరి శ్రీదేవి గారు ఫాస్ట్ గా ఆడతారా, రజిత గారు ఫాస్ట్ గా ఆడతారా చూద్దాం. ఒకసారి బెలూన్ నోట్లో పెట్టుకున్న తర్వాత చేతులు బ్యాక్ పెట్టుకోవాలి. ఓకే రెడీ, చేతులు బ్యాక్ పెట్టేసుకోండి. 3, 2, 1 స్టార్ట్. పెట్టేకి వదలండి, వదిలేసి దాన్ని వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకురండి. రజిత గారు 58 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు. అండ్ శ్రీదేవి గారు 50 సెకండ్లోనే కంప్లీట్ చేశారు. కానీ 1, 2, 3, 4 4 గ్లాసులు కింద పడేశారు. సో దాంతో మీకు 50 సెకండ్స్ అయినా 5 పాయింట్లే వచ్చాయి. సో మీకు 58 సెకండ్స్లో 9 పాయింట్స్ వచ్చాయి. సో ఓవరాల్గా ఈ రౌండ్లో కింద పడేయకుండా ఆడారు కాబట్టి ఈ రౌండ్లో విన్నర్ రజిత గారు. ఆల్రెడీ ఈ రోజు ఓషవంలో మనం ఆడుతున్నాము ఒక్క దాంట్లో ఒకటి అనే ఆట. ఉషారాణి గారు, కృష్ణవేణి గారు ఆడడానికి రెడీగా ఉన్నారు. మరి ఎవరు ఫాస్ట్ గా ఆడతారు చూద్దాం. రెడీ, 3, 2, 1 స్టార్ట్. గాలి వదిలితే అది వస్తుంది. అది ఇప్పుడు మళ్ళీ సెకండ్, అది 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 తీసుకొని, ఓ నో, బెలూన్ తీసుకోవచ్చు, గ్లాసులు తీసుకోవద్దు. గ్లాసులు కింద పడకుండా కూడా మనమే చూసుకోవాలి. ఈ రౌండ్ లో కృష్ణవేణి గారు ఎల్లీగా కంప్లీట్ చేసినా బై మిస్టేక్ 2 గ్లాసులు కింద పడిపోయినాయి. అక్కడే మనం లూజ్ చేస్తాం అనవసరంగా. ఆవిడ చూసారా ఉషా గారు, అసలు గ్లాసులు పడకుండా కదా. గేమ్ అంటే అంతే కదా. రే నీకు తెలీదారా, గేమ్ అంటే అంతేరా. ఓకే, ఎనీవే ఈ రౌండ్ లో విన్నర్ ఉషా గారు. ఆల్రెడీ ఓషవంలో ఈ రోజు మనం ఆడుతున్నాం ఒక దాంట్లో ఒకటి అనే ఆట. సో థర్డ్ రౌండ్ లో ఆడడానికి మన ముందుకు వచ్చారు పూర్ణ గారు అండ్ శ్రీలక్ష్మి గారు. రెడీ, 3, 2, 1 స్టార్ట్. జస్ట్ గాలి కొంచెం వదిలేరంటే మీకు టైం సేవ్ అవుద్ది, చేయి వాడకండి.
అలా మీకే టైం వేస్ట్ అవుతుంది. కొంచెం రేష్మి గారు ఫాస్ట్. వదండి కొంచెం వదండి, వచ్చేద్ది. ఓకే డన్. 1 minute ఓవర్. సో ఇచ్చిన టైంలో కంప్లీట్ చేసి 9 పాయింట్స్ సాధించారు పూర్ణ గారు. శ్రీలక్ష్మి గారు ఏంటండి మీరు ఎన్ని వేసారు? 2 వేసారు అంతే. ఒకటి అక్కడే ఉంది, 1 2 స్లోగా. చలో మరి ఈ రౌండ్ లో ఫాస్ట్ గా కంప్లీట్ చేసి విన్నర్ అయ్యారు పూర్ణ గారు. ఈ రోజు ఓషివంగ్ లో మనం ఆడాం ఒక దాంట్లో ఒకటి అనే ఆట. అంత విన్నర్స్ రజిత గారు, పూర్ణ గారు అండ్ ఉషా గారు. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వసంత కుమారి గారు. అమ్మ ఎలా ఉన్నారు? ఇప్పుడు బాగున్నామండి. ఇప్పుడే కాదు ఎప్పుడు బాగుండాలి మీరు. ఇట్స్ బికాస్ మనం అందరూ ఒకటే ఫ్యామిలీ కాబట్టి ఏం మాట్లాడుకున్నా సో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది ఫ్యామిలీలో, మీకు కూడా కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. సో ఏం జరిగింది మా చెప్పండి. 20 years నాన్నగారు చనిపోయారండి. అంటే నాన్నగారు మా నాన్నగారు టీచర్ జాబ్ చేస్తారండి సారు. మా నాన్నగారు టీచర్ జాబ్. మీరు ఎంతమంది మా పిల్లలు? మేము 3 అన్నయ్యలు, 2 అక్క చెల్లి. 5 సంతానం నాన్నగారికి. సో ఆయన టీచర్ జాబ్ టీచర్ జాబ్ ఎక్కడ? కల్మల్ చెరువు అండి. నాన్నగారికి అప్పట్లో 60 రూపాయలు శాలరీ. 60 రూపాయల శాలరీలో 5 అమ్మ, మొత్తం 6, నాన్నతో 7. కానీ అప్పట్లో అంతమందిని సాధారంటే గ్రేట్. ఎందుకంటే ఆయన చూశారు, చేశారు. మా అందరి పెళ్లిలో 2 చేశారు. చేశాక చనిపోయారు. నాన్నగారికి హెల్త్ బాగాలేక చనిపోయారు. సో మీ పెళ్లి కూడా అవ్వలే అప్పటికి? మా పెళ్లి అయ్యిందండి, అన్నయ్యకి అయింది, నాకైంది, ఇంకా తత్తిమ్మ వాళ్ళకి కాలే. నాన్నగారు చనిపోయిన తర్వాత అప్పటికి ఇంకా 3 పిల్లలు ఉన్నారు. 3 ఉన్నారండి. అమ్మే ఫినాన్షియల్ గా అమ్మే మొత్తం చూసుకుంది. అమ్మ అట్లా చూసుకుంది. అంటే నా పిల్లలు నాకేమొద్దు, నా పిల్లలు బాగుండాలి, అందరు బాగుండాలి, నేనేం ఎట్లా ఉన్నా నాకు పర్వాలేదు అని చాలా అసలు కష్టపడది. పెన్షన్ వచ్చేదా నాన్నగారిది? వచ్చేది. అప్పట్లో తక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం ఇంకా ఆమె అడ్జస్ట్ అయ్యి చేసుకుని అందరి పెళ్లి చేసింది, అందరిని బాగా చూసుకుంది. ఇప్పుడు కూడా అమ్మ బాగుంది, హెల్త్ బాగాలేదు కొంచెం అంతే. సో ఏం పేరు అమ్మగారు? అమ్మ పేరు లక్ష్మి. లక్ష్మి అమ్మగారు మిగతా 3కి పెళ్లిళ్ళు చేయడం అండ్ మీ బాగోగులు చూసుకోవడం అన్ని చూసుకుంటది. ఇప్పుడు కూడా బాగా చూసుకుంటది. అందరిని పిల్లల్ని కూడా చూసుకుంటది అండి. మనవరాళ్ళని చూసుకుంటది, అందరినీ చూసుకుంటది. ఇప్పట్లో కూడా దగ్గర ఉంటారు అమ్మ అన్నయ్య దగ్గరే ఉంటది. పెద్దన్నయ్య డాక్టర్, చిన్నన్నయ్య డాక్టర్, ఇంటి ముందు మెడికల్ షాప్ అండి. ఓకే 3 డాక్టర్లే? అందరు డాక్టర్లే. నాన్నగారు టీచరు. గ్రేట్. సో ఆయన టీచర్ కాబట్టి అందరినీ మంచి ఎడ్యుకేషన్ లో తీసుకెళ్లారు. మీరేం చదువుకున్నారు? నేను 10th సార్. అదేంటది అందరూ బాగా చదివి చదువుకుంటా. నాకేందో అప్పట్లోనే పాటలు అంటే డాన్స్ లేదు, మామూలుగా గుడికి పోయేది, గుళ్ళకి వెళ్ళటం అట్లా అలవాటైపోయి కొంచెం గారాబం ఎక్కువ కొంచెం ఇంట్లో ఎక్కువ నేను చూసుకునేది పని కొంచెం. నేను అంతా చెల్లి తక్కువ చూసుకునే. ఆమె చదువుకునేది, బీఈడీ చేసింది. ఆమె తక్కువ.